హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ముందే చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మా 1 ఇయర్ బేబీకి బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము అనేది అయితే ఉంటుంది. మా చిన్న చిన్న డ్రీమ్స్ అయితే ఈ బర్త్డేతో ఫుల్ఫిల్ చేసుకుంటూ అయితే మేము బర్త్డే సెలబ్రేట్ చేశాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే మీరు కూడా కామెంట్ చేసి మా పాపకి విష్ చేసి అలానే బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. ఇది వచ్చేసి మా పాప మార్నింగ్ లేవగానే మేమైతే ఇలా సర్ప్రైజ్ అయితే చేసాము. రేపటి రోజు తను వీడియో చూసుకున్నప్పుడు అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇలా అయితే ప్లాన్ చేసామండి. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. నైట్ అయితే ఇంకా ఫైనల్లీ అయితే కేక్ కటింగ్ టైం వచ్చేసింది అనమాట. సో మా పాప కోసం అయితే ఈ కేక్ అయితే మేము సెలెక్ట్ చేసాము. మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. అలానే మా పాపకి అందరూ విష్ చేస్తారనుకున్నాను, బ్లెస్ చేస్తారనుకున్నానండి. ఈ టైం కోసం అయితే నేను కానీ, మా హస్బెండ్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా 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 వెయిట్ చేసాము. సో ఫైనల్ అయితే ఆ టైం వచ్చేసింది. 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. సో ఈ మెమోరీస్ కోసం అయితే చాలా 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 వెయిట్ చేసాము. మాకు ఒక బేబీ ఉండాలి, ఇలా సెలబ్రేట్ చేయాలి, అలా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి. నిజం చెప్పాలంటే నాకన్నా మా హస్బెండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే తను చాలా బాగా ఆలోచిస్తాడు. తన గురించి ఆలోచించకపోయినా కూడా నా గురించి కానీ, తన పాప కోసం కానీ చాలా అంటే చాలా ఎక్కువ ఆలోచిస్తాడు. ఆ డెకరేషన్ కానీ, ఆ కేక్ సెలెక్షన్ కానీ మొత్తం తనదే అనమాట. సో చాలా 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 హ్యాపీగా ఉంది. నేను డైరెక్ట్గా తనకి థ్యాంక్ యూ ఏం చెప్పను. సో ఫైనల్లీ ఈ వీడియో ద్వారా నేనైతే మా హస్బెండ్కి థ్యాంక్ యూ అయితే చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్బర్. అలానే మీరందరూ బ్లెస్ చేయండి, మా పాప మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి. సో స్క్రీన్ మీద ఇంకో బాబు కనిపిస్తున్నాడు కదా, తను వచ్చేసి మా బావగారు వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి. సో తనకి ఇప్పుడు 3 ఇయర్స్ అనమాట. ఇప్పుడు తన పేరు వచ్చేసి ఈశాన్. అలానే మా అక్క కూడా ప్రెజెంట్ తను కన్సీవ్ అయ్యి ఉన్నారు. సో అందరూ తనని విష్ చేస్తారనుకుంటున్నాను, బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. మంచి హెల్దీ బేబీ అయితే రావాలి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మా అత్తయ్య గారు అనమాట. కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, సో అది కుకింగ్ చేసేది మొత్తం మా అత్తయ్య గారే. సో మా అత్తయ్య అనమాట. మేమైతే చాలా బాగా అనిపించిందండి. ఎందుకనంటే ఈ టైం కోసమైనా ఇంత వెయిట్ చేసాము అనేసి చాలా 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 హ్యాపీగా అనిపించింది. నేనైతే ఫుల్లీ ఎమోషనల్ అయితే అయిపోయాను. నాకు చిన్న చిన్న డ్రీమ్స్ ఏమైనా నాకు ఇలా చేయాలి, అలా చేయాలి, మరీ పెద్దగా హడావుడి చేసి అందరికీ మేమే బాగా చేసాము అని చూపించేటట్టు కాకుండా జస్ట్ మాకు నచ్చినట్టు చాలా సింపుల్గా అయితే మేము బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. సో మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. అప్పటికి మా పాప ఏడుస్తుంది నిద్రకు వచ్చేసి. కానీ ఎలాగోలా మేమైతే బర్త్డే అయితే కేక్ అయితే కట్ చేసాము. అక్కడ మీకు పైన ఆసియా అని కనిపిస్తుంది కదా, అది మా హస్బెండే చేశారండి. అక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇన్వైట్ చేయగానే. పాపం తను ఏమనుకోకుండా వాళ్ళ అమ్మాయిని తీసుకొని అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రేష్మా. చూడండి పైన ఇక్కడ ఆసియా అని కనిపిస్తుంది కదా, అది కూడా మా హస్బెండ్ చేశారు. ఎలా చేశారు ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మా అక్క కన్సీవ్ అయి ఉన్నారని చెప్పేసి. తనే అనమాట మా అక్క. సో తన కూడా మంచి హెల్దీ బేబీ పుట్టాలి అని చెప్పి అయితే బ్లెస్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి తను పుట్టినప్పుడు అమ్మ తెచ్చింది. ఇప్పుడు తర్వాత కేక్ కట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు వేరే డ్రెస్ అయితే వేపించాము. ఇది వచ్చేసి మా వదిన అయితే తెచ్చారు. బాగా సూపర్ ఉంది డ్రెస్ అయితే. ఇక్కడ మా వదిన వాళ్ళ 2 పిల్లలు అనమాట. పేరు వచ్చేసి అనీసా అనమాట. వీళ్ళు వచ్చేసి ట్విన్స్. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు. సో అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చారు. ఇంకా రెడీ కూడా అవ్వడానికి టైం లేదని చెప్పేసి అలానే ఉన్నారు అనమాట. చూడండి మా పాప ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా అన్నయ్య, మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క, అలానే బావ అనమాట. సో మా వదినే డ్రెస్ తెచ్చారు. మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. సో మా వదిన వల్ల ఇంకో అబ్బాయి అయితే ఉన్నాడు, తనది కూడా చూపిస్తాను. ఇది చూడండి కనిపిస్తున్నాడు కదా, తినే అనమాట. మొత్తము ఇలా చేయాలి, అలా చేయాలి, డెకరేషన్కి అని మా హస్బెండ్తో పాటు మొత్తం అబ్బాయే చేశారు. పంచుతారు చూడు పెద్దయ్యా, కానీ కలలన్నీ సాగాలి గొప్ప మనిషివై, నిత్యం నువ్వు వెలగాలి, నీ పేరే మాకింకా 10,000. అమ్మ నాన్నల ఆశల పంట నీవు, మా కళ్ళ ముందు పెరిగే దేవతవే నీవు, ఆశీస్సులిచ్చేటి మమతవే నువ్వు. ఈ శుభవేళ హృదయం నిండా దీవెనలు. ఓ సయ్యత్తసియా మా ముద్దుల పాప నీకు జన్మదిన శుభాకాంక్షలు, వందనం మా జీవితం.
ఇదొచ్చేసి మార్నింగ్ మేము అంగన్వాడీకి అయితే వెళ్ళాము. మొన్న వెళ్ళినప్పుడు పాప బాగా ఆడుకుంది. ఇంకా ఆ రోజు అనుకున్నాను ఈసారి బర్త్డేకి అయితే నేను అంగన్వాడీకి పిల్లలు ఏమైనా ఇవ్వాలి అని చెప్పేసి. సో మా హస్బెండ్కి చెప్పేసరికి సరే అన్నారు. సో నేను, మా వదిన వాళ్ళ అబ్బాయి, మా హస్బెండ్, మా బావగారు వాళ్ళ అబ్బాయి, అలానే మా అక్క, మేమందరం అయితే అంగన్వాడీకి అయితే వెళ్ళాము. వెళ్ళి ఆ పిల్లలకైతే స్వీట్ హార్ట్ ఇంకా చాక్లెట్స్ అయితే పంచామండి. సో నాకు చాలా 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 బాగా అనిపించింది. అది ఇచ్చేటప్పుడు అయితే నేను ఫుల్లీ ఎమోషనల్ అయితే అయిపోయాను. నాకు చాలా బాగా ఏడుపు వచ్చేసింది అనమాట. సో ఈ టైం కోసమే నేను ఇంత వెయిట్ చేశాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఇంత చేశాను అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్లెస్ ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా కూడా ఇయర్లో ఎంతమంది కన్సీవ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ హెల్దీ బేబీ అయితే పుట్టాలి. అలానే కన్సీవ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ ఇయర్లో అయితే అందరూ కన్సీవ్ అవ్వాలైతే నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఆ బాధ నాకు తెలుసు, పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో నేను ఫేస్ చేశాను. ఫర్దర్ వచ్చే వీడియోస్లో నా లైఫ్ స్టోరీ, ఇంకా నేను ఎలా కన్సీవ్ అయ్యాను, ఎన్ని చోట్ల తిరిగాను, ఏమేమి చేశాను, మొత్తం అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నీకు జన్మదిన శుభాకాంక్షలు వందనం, మా జీవితాన చేరిన ప్రేమావరం, నీ నూరెలుళ్ళు పండాలి మా చిన్ని తారా. మార్నింగ్ అయితే మా పాప కోసం ఇలా అయితే మేము అంగన్వాడీ పిల్లలతో మేమైతే ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అందరూ మా పాపకి బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. అందరూ కామెంట్లో హ్యాపీ బర్త్డే ఆసియా అని చెప్పేసి కామెంట్ చేయడం మర్చిపోబాకండి. హృదయం నిండా దీవెనలు. ఓ సయ్యద్ ఆసియా మా ముద్దుల పాప, నీకు జన్మదిన శుభాకాంక్షలు వందనం, మా జీవితాన చేరిన ప్రేమావరం, నీ నూరేళ్ళు పండాలి మా చిన్ని తారా. ఓ సయ్యద్ ఆసియా మా ముద్దుల పాప, నీకు జన్మదిన శుభాకాంక్షలు వందనం, మా జీవితాన చేరిన ప్రేమావరం, నీ నూరేళ్ళు పండాలి మా చిన్ని తారా. నీ నూరేళ్ళు పండాలి మా చిన్ని తారా. Thanks for watching Asia Vlogs. Thank you. Bye.